పాములు ఏ రూపంలో ఎలా కనిపిస్తే ఏ ఫలితాలు? త్రాచుపాము శుభానికి సూచన, చాలా మంచిది. గుడిలో పాము ఉన్నట్టు కనిపించినా చాలా మంచిది. ధనయోగం. నల్లని పాము అది మంచిది కాదు, దుష్టశక్తులు వెంటాడుతున్నాయి. శ్వేత నాగు చాలా మంచిది, అదృష్ట సంఖ్య, ధన ప్రాప్తి. బంగారు వన్నెగల పాము చాలా మంచిది. పడగ విప్పినట్టు కనిపించినా చాలా మంచిది, పడుకొనున్న కనిపించినా చాలా మంచిది. నల్లని పాము అయితే మాత్రం శత్రు భయం అని బాధలు ఉన్నాయని మీకు గుర్తు. పెనపాములు మంచిదే. త్రాచుపాము పడగ విప్పి మనకు నీడనిస్తున్నట్టు కనిపించినా చాలా మంచిది. నల్లని పాము అదేంటంటే మనం చేసే నాగేశం పూజలు అవన్నీ చేస్తాం కదా, అలా చేసినప్పుడు మనం ఏదో లోపాలు చేసామనేది సూచనగా చెప్పిస్తుంది. శివునికి శ్వేతనాగు అనమాట, పడగ విప్పినట్టు కనిపించేది. పోట్లాడుకున్నట్టు కనిపిస్తే అది మంచిది కాదు, సంకేతం కాదు. గుడిలో ఉన్నట్టు పాము కనిపించినా చాలా మంచిది, ధనానికి సూచన. ఇంట్లో ఉన్నట్టు కనిపించినా అంతే, త్వరలో మీకు బాధలన్నీ పోయి ఆర్థిక సమస్యలు ఉండవు అని. పడగ మనకి గొడుగు పడుతున్నట్టు వచ్చినా చాలా మంచిది. ఇవన్నీ మంచి స్వప్నాలు అన్నమాట. నాగుపాము చాలా మంచిది. మనం ఊరిక అట్లా అటు ఇటు కనిపిస్తూ పోతున్నట్టు ఉంటుంది. మనకి వెంటాడుతున్నట్టు కనిపించినా మంచిది కాదు, ఒక సమస్య మనల్ని వెంటాడుతుంది అనేది గుర్తు. గుడిలో ఉన్నట్టుగా గుడి పుట్టలోకి పాము పోతున్నట్టుంటే మంచిది, బయటికి వస్తున్నట్టు ఉంటే మనకి అదైతే మంచిది కాదు. ఇవన్నీ గుడిలో పూజారి గారు చెప్పారండి.